Good morning students, welcome back to our online class. Now I discuss about second year's physics for exams. Okay, some questions, we will see some questions. Okay, important questions. కమ్యూనికేషన్ పద్ధతులలో నుండి చూద్దాం. షార్ట్. సంసర్గ వ్యవస్థ ప్రాథమిక ఖండ రూపాలు ఏమిటి? సంసర్గ వ్యవస్థ ప్రాథమిక ఖండ రూపాలు 3. సాధారణంగా ప్రతి సంసర్గ వ్యవస్థ అండ్ 1 ప్రసారణ అండ్ 2 ఛానల్ లేదా యానకము మరియు 3 గ్రాహకము. ఈ భాగాలు అనేవి కలిసి ఉంటాయి. మొత్తం 3 భాగాలు ఏంటి? 1 ప్రసారణి, 2 ఛానల్, 3 గ్రాహకం. ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్: ట్రాన్స్మిటర్, కమ్యూనికేషన్ అండ్ రిసీవర్. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏమిటి? వరల్డ్ వైడ్ వెబ్లో కంప్యూటర్లను నిరంతరం అనుసంధానంలో ఉంచడం వల్ల సమాచారాన్ని వేగంగా ఒక చోటు నుండి మరొక చోటుకి బదిలీ చేయవచ్చు. వ్యవస్థను వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. ఓకేనా? మాడ్యులేషన్ గురించి చూద్దాం. మాడ్యులేషన్ నిర్వచించండి. మాడ్యులేషన్ అంటే ఆడియో పౌనఃపున్య సంకేతాన్ని హెచ్చు పౌనఃపున్యం గల వాహక సంకేతంతో కలిసే ప్రక్రియని మాడ్యులేషన్ అంటాం. అంటే ఆడియో పౌనఃపున్య సంకేతాన్ని హెచ్చు పౌనఃపున్యం గల వాహక సంకేతంతో కలిసే ప్రక్రియని. ఓకేనా? ఏంటి? ఏరియల్ పరిమాణం తగ్గించడానికి అంటే మళ్ళీ 2 అంటే ఆంటెన్నా ఉద్గార సామర్థ్యం పెంచడానికి 3 వేరు ప్రసారణల ద్వారా వెలువడిన సంకేతాలు కలిసి పోకుండా ఉండడానికి మాడ్యులేషన్ ప్రక్రియ అనేది అవసరం. ఏంటి? ఏరియల్ పరిమాణం తగ్గించడానికి, యాంటెన్నా ఉద్గారం సామర్థ్యం పెంచడానికి అండ్ వేర్వేరు ప్రసారణ. యాంటెన్నా అంటే ఇప్పుడు కేబుల్ కనెక్షన్ ఉంటాయి కదా, అలాంటివి. ఓకేనా? ఇవన్నీ కూడా కలిసిపోకుండా ఉండడానికి మాడ్యులేషన్ ప్రక్రియ అనేది ఉపయోగిస్తారు. మరి మాడ్యులేషన్ ప్రాథమిక పద్ధతులు ఏంటంటే, డోలన పరిమితి మాడ్యులేషన్, పౌనఃపున్య మాడ్యులేషన్ అండ్ దశ మాడ్యులేషన్ అనేవి ఈ యొక్క ప్రాథమిక పద్ధతులు. ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ బ్రిడ్జి కోర్స్. తెలుసు కదా, బ్రిడ్జి కోర్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ మీకు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఇది మీరు ఒకవేళ అవేర్నెస్ చేసుకోండి, ఖచ్చితంగా అవగాహన చేసుకొని సబ్జెక్ట్ని ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది, సబ్జెక్ట్లో సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో దేని గురించి చదవాలి, ఏది ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవి రిపీటెడ్గా వచ్చాయి అనేది ముందు తెలుసుకొని మీరు నిజంగా ఒక స్టెప్ వేస్తే దీన్ని అర్థం చేసుకొని మీరు చదువుకున్నట్లయితే ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ ఫిజిక్స్, సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ సైన్స్. ఫిజిక్స్ వచ్చేసి 9 మార్క్స్, కెమిస్ట్రీ వచ్చేసి 9 మార్క్స్, మొత్తం 18 మార్క్స్ వస్తే పాస్ అవుతారు బ్రిడ్జి కోర్స్. ఓకేనా? ఈ సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఈక్వల్ టు జనరల్ ఇంటర్ వాళ్ళలాగానే బ్రిడ్జి కోర్స్ కూడా కంప్లీట్ చేస్తే వొకేషనల్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి.